ఇందూరు జిల్లాలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతా ఉన్నాయి. సో ఇందులో భాగంగానే ఆర్ఎస్ఎస్ లో చాలా మంది హిందూ బంధువులు ఇక్కడికి రావడం, మెమ్మకం కావడం అనేది ఉంది. దాంతో పాటు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. అన్న, ఎట్లా అనిపిస్తా ఉంది? శతాబ్ది ఉత్సవాలు అనేది చాలా అంగరంగ వైభవంగా జరుగుతా ఉన్నాయి. దాంతో పాటు చాలా మంది యంగ్స్టార్స్ కి తెలియాల్సిన అవసరం ఏంటంటే ఆర్ఎస్ఎస్ లోకి ఎలా రావాలి అనేది కూడా చాలా మందికి ఉన్న డైలమా క్వశ్చన్ అన్న. సో ఎట్లా జాయిన్ కావాలా, ఇంకా ఎన్ని లక్షల మంది ఇంకా దీంట్లో రావాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు రానున్న రోజులలో చూస్తే చాలా ఇన్సిడెంట్స్ మనం చూస్తా ఉన్నాం ఇప్పుడున్న నవేడేస్ లో కూడా. సో సంఘ్ లో చాలా మంది కలవాలని చెప్పేసి కూడా అనుకుంటా ఉన్నారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు హిందూ బంధువులకి, యంగ్స్టర్స్ కి? మొట్టమొదటగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మొన్నటి విజయదశమి రోజున ఈ రోజు ఇందూరు నగరంలో వందలాది మంది గణవేషణ ద్వారా పథసంచాలన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వయం సేవకులకు, సంఘ పెద్దలకు, ఇందూరు నగర ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికి కూడా శుభాకాంక్షలు, శుభాభినందన. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్ ఆ సందర్భంగా మనము ఈ ఉత్సవాల్ని చూడడం అనేది మన అందరి అదృష్టము. ఆర్ఎస్ఎస్ అంటే దాంట్లో జాయిన్ కావడానికి ఏ నిబంధనలు ఉన్నాయి? దేశ సేవకు చేయాలనుకునే కాన్సెప్ట్ ఉంటే, అభివృద్ధికి మనము సహకారం ఇవ్వాలనుకుంటే ఇందూరు నగరంలో అనేక శాఖలు జరుగుతాయి. ఈ రోజు కూడా అంటే 100 సంవత్సరాల సందర్భంగా దేశవ్యాప్తంగా 85,000 శాఖలు కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఇందూరు నగరంలో కూడా గత 6 నెలల క్రితం ఐటీఐ గ్రౌండ్ లో 3 కేంద్రాల నుండి ప్రారంభమై గణవేషధారులు, స్వయం సేవకులు ఐటీఐ గ్రౌండ్ లో ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించబడడం జరిగింది. ఇప్పుడు ఉత్తర ఇందూరు దీనికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఈ గణవేషణదారులు, స్వయం సేవకులు పాల్గొనడం జరిగింది. ఈ రోజు మనం గర్వంగా తలెత్తుకొని బొట్టు పెట్టుకొని వీధులలో తిరుగుతున్నామంటే దానికి కేవలము సంఘం మాత్రమే. సంఘంలో సేవ చేయాలనుకుంటే ఎటువంటి నిబంధనలు లేవు, ఎటువంటి రుసుము ఉండదు. కేవలము దేశం సంస్కృతి, మన సాంప్రదాయము, మన సనాతన హిందూ ధర్మం మళ్ళీ హిందుత్వం పటిష్టము, పునర్వైభవం దిశగా ఇదే ఆర్ఎస్ఎస్ యొక్క ప్రధానమైన లక్ష్యాలు. స్వయం సేవకులందరూ ఒకటే కోరుకుంటారు, పుట్టినప్పటి నుండి స్వయం సేవకులుగా పుట్టాలి. బార్న్ ఫర్ భారత్, లివింగ్ ఫర్ భారత్. చివరి వరకు స్వయం సేవకులుగానే మరణించాలని అనేక మంది కోరుకుంటారు. ఇది సంఘంలో ఉన్న సమిష్టి యూనిటీ, ఇది గొప్పతనం. ఇది కనుక 100 సంవత్సరాల దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో, ప్రతి నగరంలో, ప్రతి వీధిలో ఈ గణవేషణదారులు, స్వయం సేవకులు ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఇంకా భవిష్యత్తులో దేశ సేవలో, సమాజ సేవలో, ధర్మం గురించి, మన సంస్కృతి గురించి ఇంకా లక్షలాది మంది ఈ సంఘానికి జత కావాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకుంటే చాలా మంది హిందూ బంధువులకి ఒక డైలమా క్వశ్చన్ ఏంటంటే, ఒక గూగుల్ చేసినా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, లేకపోతే యూట్యూబ్లలో ఆర్ఎస్ఎస్ అని కొడితే కొన్ని విషయాల గురించి మనకు ప్రస్తావన వస్తూ ఉంటది. 3 సార్లు ఆర్ఎస్ఎస్ ని నిషేధించడానికి గల కారణం ఏంది? ఎందుకు ఇంత వివక్షత కావచ్చు, లేకపోతే ఆర్ఎస్ఎస్ అనేది ఇంత బలంగా అవుతా ఉంది అనే ఒక ఉద్దేశంతోనే ఇదంతా చేయడం జరిగిందంటారా కక్షపూరితంగానే? అప్పట్లో ఈ రోజు తన ఉపన్యాసంలో విభాగ్ ప్రచారక్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే బంతిని గోడకేసి కొడితే ఆ డబుల్ స్పీడ్ తోటి బంతి మళ్ళీ రివర్స్ రావడం జరుగుతుంది. మన దురదృష్టం ఏంటిదంటే స్వతంత్రం వచ్చినప్పటి నుండి అనేక దశాబ్దాలు కాంగ్రెస్ పరిపాలన. ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, మేము పని చేస్తున్నది ముస్లింలకే, ముస్లింలే మాకు ముఖ్యము, ముస్లింల కోసం ఏదైనా చేయడానికి సిద్ధము. ఇది స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా కాంగ్రెస్ రక్తంలో ఉన్న రక్తము ఆ మైనార్టీల కోసమే. అందుకే 3 సార్లు సంఘాన్ని నిషేధిస్తే అంతకు 2 స్పీడ్ గా సంఘం ఎదిగింది. ఈ రోజు సంఘం కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక దేశాల్లో సంఘం ఎదుగుతా ఉంది. దీని ఆదర్శంగా తీసుకొని అనేక దేశాలు ఈ సంఘము ఎందుకింత ఇవాళ భారతదేశం అంతా కూడా ఒక్క తాటిపై, హిందువులంతా కూడా ఏకతాటిపై ఒకే మాట మీద ఎందుకు ఇంత శక్తి ఏంటిది, ఆర్ఎస్ఎస్ అంటే ఇంత బలమైంది ఏంటిదని చాలా మంది సెర్చ్ చేస్తా ఉన్నారు. చాలా మంది సంఘం ఆర్ఎస్ఎస్ కు ఫాలో అవుతా ఉన్నారు ప్రపంచంలో అనేక దేశాలు. ఇది సంఘంకున్న గొప్పతనం. మనం అందరం కూడా అదృష్టవంతులం. ఎందుకంటే మళ్ళీ శతాబ్ది అనేది మనం చూడలేం. మన ఈ జీవితంలో చాలా ధన్యులం. 100 సంవత్సరాల కార్యక్రమం సంఘంది మనము ప్రత్యక్షంగా చూడడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, చాలా మందికి ఒక డైలమా ఉంటది, ఒక డౌట్ ఉంటది. మన ఇందూరు జిల్లాలో ఎంతమంది స్వయం సేవకులు ఉన్నారు అనడానికి అంటే ఎంత కౌంట్ ఉంది మన దగ్గర? గత సంవత్సరం నుండి 100 సంవత్సరాల ఉత్సవాలు జరుగుతా ఉన్నాయి. అంతకు ముందు 35 శాఖలు జరిగేది ఇందూరు నగరంలో. ఇప్పుడు సుమారు
పైన శాఖలు రోజు రోజుకు శాఖలు అంటే వీధులలో ప్రొద్దున శాఖ జరుగుతుంది. అంటే బాలలు కానీ ఇతర యువకులు కానీ పెద్దలు కానీ శాఖలో పాల్గొనడం జరుగుతుంది. అక్కడ దేశభక్తికి సంబంధించిన కార్యక్రమాలతో పాటు విన్యాసాలు, ఆత్మరక్షణ కోసం ఏ విధంగా మనము రక్షించుకోవాలి, దేశం కోసం ఏ విధంగా ముందుండాలి అనే కార్యక్రమాలతో పాటు అక్కడ శాఖ జరుగుతూ ఉంటది. ఇందూరు నగరంలో అనేక చోట్ల ముఖ్యంగా RSS కార్యాలయం ఇక్కడ నిత్యం కూడా శాఖ జరుగుతుంది. ఎవరైనా హిందూ బంధువులు పాల్గొనాలనుకుంటే RSS ఆఫీస్కి వెళ్లాల్సింది. పొద్దున 6 గంటలకు 5:30 నుండి కార్యక్రమాలు ప్రారంభమైతే ఆ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.